అండి. ఈరోజు మన కిచెన్లో నేనేం రెసిపీ చేశానో చూద్దాం రండి. నేనైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేశానండి. అదేనండి ఆవిరి కుడుము అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, చలో మరి వీడియోలోకి వెళ్దాము. నేను రాత్రి అయితే మినపప్పు నానబెట్టేశానండి. ఇంకా పొద్దున్నే మిక్సీ పెట్టి ఇలా పిండిలాగా మెత్తగా వేసుకోవాలి. సాల్ట్ వేయడానికి మర్చిపోయాను. ఇంకా సాల్ట్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కనైతే పెట్టేశానండి. ఆవిరి కుడుము పాత్ర అయితే తీసుకున్నానండి. నేను ఎప్పుడైనా చేయాలంటే దీంట్లోనే చేస్తాను. ఇడ్లీ పాత్ర ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కొన్ని నీళ్ళైతే వేసి దీనిపైన కొంచెం క్లాత్ వేసుకోవాలండి. వైట్ క్లాతే వేసుకోవాలి, లేకపోతే రంగు క్లాత్ వేసుకుంటే రంగు అయితే అంటుకుపోతుంది. అందుకని వైట్ క్లాత్ చూసి తడిపి ఇలా వేసుకోవాలి. చూసారు కదా, పిండి ఇలా వేసి 4 పక్కల ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలండి. పిండి అంత గట్టిగా ఉండకూడదు, అలాగే అంత పల్చగా ఉండకూడదండి. ఇంకా రెండవది కూడా ఇలాగే సేమ్ వేసేసి ఇంకా మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇది ఉడికే లోపు అయితే చట్నీ ప్రిపేర్ చేశానండి. దీనికి చట్నీ ఏం ప్రిపేర్ చేశాను అనుకుంటున్నారా? గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. కానీ వీడియో తీస్తున్నాను అనుకున్నాను, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేలోపు ఉడికిపోయిందండి. చూసారు కదా, నాకు ఆత్రం ఎక్కువ అండి. ఎందుకు అనుకుంటున్నారా? చల్లారిన తర్వాత తీస్తే బాగుంటుంది, కానీ వేడివేడిగా తీసేసాను. నా చెయ్యి అయితే కాలిపోయింది. చూసారు కదా, కొంచెం నల్ల కారము, అలాగే కొంచెం నెయ్యి, ఇంకా గ్రీన్ చట్నీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వేడివేడిగా ఇలా తింటుంటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెలకి ఒక 2-3 సార్లు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బలం అండి. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.